2025 2026 గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి అన్యాయం చేశారంటూ ఈరోజు హన్మకొండలోని అసన్పర్తి మండలంలోని ఎర్రగట్టుగుడ్డ వద్ద అయితే నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య ఆధ్వర్యంలో అయితే మన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట రామ్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మీరు ఈ నిరసన కార్యక్రమం చేపట్టగల ముఖ్య కారణం ఏంటి? మోడీ గారు తెలంగాణకు బడ్జెట్లో అన్యాయంగా మాకు ఎలాంటి కూడా ఫండ్స్గా పెట్టలేదు. కాబట్టి మేము పిసిసి ప్రెసిడెంట్ గారు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు మేము అసన్పర్తి మండలంలో మా నాయకులతో కలిపి మండల్ పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా పిఎస్సి చైర్మన్, ఇంకా ముఖ్య నాయకులతో కలిసి నల్ల జెండాల ప్రదర్శన చేస్తున్నాము. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా మాకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి కేటాయింపు చేయలేదు. తెలంగాణ అంటే మోడీ గారికి విపక్ష చూపిస్తుండ్రు. అదే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు కానీ ఇంకా వేరే బీజేపీ పార్టీ పెద్దలు మేము తెలంగాణకు ఎంతో చేస్తున్నాము, మేము ఎయిర్పోర్ట్ ఇచ్చినాము, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, ఇంకా మీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాం, వీళ్ళే చేయట్లేదు అని చెప్పి మా గవర్నమెంట్ మీద వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు చూస్తే ఇవాళ 4 రాష్ట్రాలకే బడ్జెట్లో కేటాయించిండ్రు. అది బీహార్, ఢిల్లీ, ఇంకా వాళ్ళ గుజరాత్, ఇంకో రాష్ట్రానికి 4 రాష్ట్రాలకే కేటాయించుకున్నారు బడ్జెట్ మొత్తం. మాకు ఏం లేదు, మేము బాగా చేసిన బడ్జెట్ అని వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు. తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తుండ్రంటే అంత అన్యాయం చేస్తుండ్రు. కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక పంపిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రాలు ఒక తండ్రి లాంటివని నువ్వు అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విపక్ష చూస్తున్నావు? దక్షిణ భారతదేశాన్ని ఇంత విపక్ష చూసి మీరు చేసేది ఏంది? మాకు కావాల్సింది బడ్జెట్లో డబ్బులు ఇవ్వాలని మీ అందరం ఇక్కడ అసన్పర్తి మండలంలో ఎర్రగట్టుగుట్ట దగ్గర ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు న్యాయం జరిగిందంటూ బీజేపీ వారు అంటున్నారు. అన్యాయమే జరిగింది. ఏం న్యాయం జరిగింది? న్యాయం జరిగింది ఎక్కడో చూపెట్టాలి. మేము ఇంకా రైతుల గురించి ఆలోచించి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కాబట్టి ఇమీడియట్ ఒక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఇవాళ మళ్ళీ రైతు ఇంద్రమ్మ భరోసా అని మళ్ళా ఇచ్చి అందరికి కూడా ఎకరానికి 6,000, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చుకుంటా మొత్తము ఇంతకుముందు ఏదైతే గుట్టలకు మళ్ళా ప్లాట్లకి ఇట్లా ఉన్న వాటిని తీసేసి ఎంతమంది రైతులు కనుక వ్యవసాయం చేస్తే వాళ్ళందరికీ ఇయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలాగా రైతుల వెంబడి ఉంటుంది. అదేవిధంగా సన్న ఓట్లానికి బోనస్ ప్రకారం 500 రూపాయలు ఇచ్చుకుంటా మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతులకు ఎల్లవేళలా సాయం చేస్తుందని చెప్తున్నాం. మీ బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసేది లేదు. ఏదో 2,000 వేస్తున్నాం అంటున్నారు, కానీ ఎవరికి వేస్తున్నారు? మీరు వేసేది ఏదో సన్నకారు చిన్నకారు రైతులకు వేస్తున్నారు అంటున్నారు. అది కూడా ఏం పెద్దగా వేయట్లేదు. కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతుల గురించి ఆలోచించి మీరు బోనస్ ప్రకటించండి. బోనస్ ప్రకటిస్తే రైతులు బాగుపడతారు. మీరు రైతులను ఇంతకుముందు నల్ల చట్టాలు పెట్టి వాళ్ళను కొట్టి చంపిన రోజులు ఉన్నాయి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు రైతుల గురించి కొద్దిగా ఆలోచించమని, కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించుడు బంద్ చేయమని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటు రైతుల కోసం ఇటు తక్కువ రుణాలు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డు వయో పరిమితిని అనేది 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచడం వల్ల ఇటు 12 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది అంటూ బీజేపీ వారు అంటున్నారు. అసలు కిసాన్ కార్డు పెంచినామని చెప్తుండ్రు. బ్యాంకులకు పోతే ఆ రైతులకు ఎవరు ఇస్తుండ్రు, ఎక్కడ ఇస్తుండ్రు మీరు వచ్చి చూపెట్టాలి. మా మండలనైతే కిసాన్ కార్డు ద్వారా ఎవరికి లోన్లు ఇచ్చిండ్రో చూపెట్టాలి. అది ఒక్కరికి కార్డులు ఇచ్చినామని చెప్పుకోవడానికే తప్ప వాటి గురించి ఒక లోన్ కానీ బ్యాంకర్స్ ఏ లోన్లు కూడా కిసాన్ కార్డు ద్వారా ఎవరికి ఇవ్వట్లేదు. మేము ఇచ్చేటట్టయితే ఈ రైతులు ఇంత అప్పులలో ఎందుకు పడతారు? వాటిని చూసి మా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. ఒకటేసారి ఏకకాలంలో 20,000 కోట్ల 600 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేసి ఇప్పుడు రైతు ఇంద్రమ్మ భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చింది. ఇది చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి రైతులకు సాయం చేయలే. కిసాన్ కార్డు ఇచ్చినంత మాత్రాన, చెప్పుకున్నంత మాత్రాన అది ఏం యూజ్ఫుల్ లేదు. అది ఉత్తా చెప్పుకుంటానికే చెప్తే దానివల్ల యూజ్ఫుల్ లేదు. అయితే ఎలాంటి మార్పు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి మార్పులు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది? కేంద్ర బడ్జెట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మేము ఎప్పుడైతే తెలంగాణ విడిపోయినప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్పోర్టు, కోచ్ ఫ్యాక్టరీ,
ఇంకా మాకు గిరిజన యూనివర్సిటీ ఇవన్నీ కూడా మాకు అంతకుముందు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మాకు దాంట్లో చట్టాలలో పెట్టినవి ఇవన్నీ ఇస్తే మాకు తెలంగాణ రాష్ట్రం ఒక వృద్ధిలోకి వస్తుంది. వీళ్ళు ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంను గత 15 ఏళ్ల నుంచి వివక్ష చూపిస్తుండ్రు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకొని ఓఆర్ఆర్ కానీ ఇంకా మనకు కావాల్సిన అన్నీ కూడా ఐటీ పార్క్ కానీ మాకున్న ఐటీ హబ్ను తీసేసి ఇప్పుడు అక్కడికి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అదేవిధంగా మాకు వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి గుజరాత్లో పెట్టిండ్రు, మహారాష్ట్రలో పెట్టిండ్రు. ఇవన్నీ కూడా బీజేపీ తెలంగాణ విపక్ష చూస్తానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. మేమేం ఉత్తగా చెప్పట్లేదు. కాబట్టి మీరు తెలంగాణ ప్రభుత్వంను కొద్దిగా ఆదుకొని మీరు బడ్జెట్లో ఎక్కువ కేటాయించాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కట్టగట్టుకొని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా, ఇతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒక రకంగా చూస్తాను. మొత్తం బడ్జెట్లో వాళ్ళ పాలిత రాష్ట్రాలకే పెడుతున్నారు ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టిళ్ళు, ఈ ప్రజలకు మొండి చేయి చూపెట్టిళ్ళు, అన్యాయం చేస్తున్నారు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బోల్డ్ అంత డబ్బు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. బోల్డ్ అన్ని పైసలు నిధులు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చుకుంటూ ప్రజలను మాత్రం తప్పుదో పట్టిస్తున్నారు. రైతులను కానీ కూలీ నాలీని కానీ వాళ్ళకిచ్చే నిధులను కానీ తొక్కి పెడుతున్నారు. ఇది మహా అక్రమం, మహా అన్యాయం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇట్లాంటి ప్రభుత్వం మీద, ఇట్లాంటి మోడీ చేస్తున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద మేమందరం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ ధర్నా నిర్వహించడం, దీని మీద ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అన్ని రాష్ట్రాలను సమానంగా చూసి అన్ని రాష్ట్రాలకు కూడా నిధులు సమానంగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఇది చెప్తున్న విషయం కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలను ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బడ్జెట్లో సరైన కేటాయింపులు అయితే కేటాయించలేదంటూ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కెమెరా పర్సన్ మధుతో మౌని, న్యూస్ వరంగల్.